ముందుగా ఏరియా హాస్పిటల్లో వెళ్ళి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇంకా సమస్యలు ఏంటి అది చూసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మన బృందం ఇక్కడ వచ్చి అది చూసుకొని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న సిబ్బందికి మేము శుభాకాంక్షలు చెప్పాను. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా వాళ్ళు మా దృష్టిలో తీసుకొచ్చారు. అది కూడా చేసుకుంటూ మన ఆదివాసీ ప్రాంతంలో చాలా మంచి పేరు సంపాదించిన హాస్పిటల్ ఇంకా ఇంప్రూవ్ చేయడం మా ఒక లక్ష్యం ఉంది అని అక్కడ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత మన చెర్ల దుమ్ముగూడెంలో ఒక ఎన్జిఓ సంస్థ వినూత్నంగా వ్యవసాయం గురించి ట్రైనింగ్ ఇచ్చడానికి ఐటీడీ ఆఫీస్లో వాళ్ళ ఆఫీస్ ఏర్పాటు చేశారు. వాళ్ళతో కూడా మన జిల్లాలో ఆల్రెడీ మంచిగా చేస్తున్న యూనిట్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. సో వచ్చే కాలంలో ఈ ప్రాంతం చెర్ల దుమ్ముగూడెం అండ్ భద్రాచలం ఈ 3 మండలాల నుంచి చాలా మంచి వ్యవసాయంకి సంబంధించిన పద్ధతులు, ప్రోడక్ట్స్ అన్నీ తయారైపోయి దేశ విదేశాలకు పోవాలని మా ఒక యాక్టివిటీ ప్లాన్ చేశాము. అదేవిధంగా మన టెంపుల్ ఇప్పుడు మన దేవాలయంకి కూడా మన ముక్కోటి ఏర్పాట్ల కోసం కూడా ఏమేం చేయాల్సి ఉంది దాని గురించి చర్చ బ్రీఫ్గా చేయడం జరిగింది. ముందుగా అయితే చాలామందికి ప్రశ్న ఉంది, ఈసారి ఏరు ఫెస్టివల్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సో లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి. సో తెప్పోత్సవం రోజు చాలా గ్రాండ్గా ఒక పెద్ద మన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా మంచి ప్రాక్టీస్ చేసి మంచి పేరున్న డాన్సర్స్ కూడా వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇంకా బోటింగ్ ఫెసిలిటీ మరియు ఇక్కడ ఉన్న మన ఈ ప్రాంతంలో దొరుకుతున్న ప్రోడక్ట్స్ గురించి కూడా స్టాల్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. దాని గురించి ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం క్యాంప్ పెడితే అది కొంచెం అక్కడ శ్మశానం పక్కన పెట్టారని కొంతమంది అన్నారు. సో అది ఏ ఊర్లో అయినా శ్మశానం ఉంటుంది, దాని పక్కన కూడా చాలామంది ఉంటారు. కానీ అట్లా ఫీలింగ్ లేకుండా ఇంకా ఎక్కడైనా మంచి స్థలం అది చూసుకొని అది ఏర్పాటు చేయవచ్చని మేము చూస్తాము. అండ్ ఖచ్చితంగా జనాలకి మంచి సౌకర్యాలు, ఒక పవిత్రమైన వాతావరణంలో వాళ్ళు ముక్కోటికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రకృతికి సంబంధించిన ఏమేమి మన ప్రోడక్ట్స్ ఉన్నాయో అది ఎంజాయ్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుని పోవాలని